నిద్ర అనేది అందరికీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవద్దు అని ఎవరు చెప్పట్లేదు. బట్ ఏంటంటే నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా నెమ్మదిగా మాట్లాడుకోండి. ఏదైనా మాట్లాడుకుంటాం ఇస్ వాట్ ఇక్కడ ప్రత్యేకంగా నిద్ర గురించి రూల్స్ కానీ ఏమీ లేవు. ఫస్ట్ డే 1 నుంచి కూడా ఆ రూల్స్ మనం పెట్టుకోలేదు, మాట్లాడుకోవద్దని అనుకోవట్లేదు. కానీ నిద్ర డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఆవిడ చెప్పడం కూడా తప్పలేదు. ఎవరి నిద్ర డిస్టర్బ్ అయినా సరే మనం వాళ్ళని ఓకే డిస్టర్బ్ అవ్వకుండా మన పని మనం చేసుకుని తప్పేం లేదు. మాట్లాడుకునేటప్పుడు పక్క వాళ్ళు నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా మాట్లాడుకుంటే ఏం ఇబ్బంది లేదు. ఆవిడ నిద్ర డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడతాం. ఇది నా అది చెప్పండి, పర్లేదు, అది ఓకే. మేము మాట్లాడుకుంటుంటే ప్లీజ్ నాకు నిద్ర లేదు వెళ్ళిపోతుంటే బాగా వెళ్ళిపోయాను బయటకి. అది ఎవరైనా కన్సిడర్ చేస్తారు. నేను అదే 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 పడుకోకుండా ఉంటారా, 2 రోజులు పడుకోకుండా ఉంటారా, మీ ఇష్టం. ఏమనొచ్చు ఇప్పుడు ఆవిడకి ఇబ్బంది అయినప్పుడు కూడా ఆవిడ ఏకు మాట్లాడుకుంటారు. ఈ టైంలో అందరూ నిద్రపోతున్నారు కదా, ఆవిడ రిక్వెస్ట్ చేసింది, ఈయన డిస్టర్బ్ అయినప్పుడు ఈయన రిక్వెస్ట్ చేశాడు. సో నిద్ర టైంలో ఎవరికైనా డిస్టర్బ్ అనిపించినప్పుడు రిక్వెస్ట్ చేసినప్పుడు వెళ్ళిపోతున్నారు ఎవరు వాళ్ళు. సో ఇది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి ఇక్కడతో కొంచెం అది దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా మాట్లాడుకోండి, బెడ్రూమ్ లో మాట్లాడుకోవద్దు అదే అది ఇక్కడ వినిపిస్తోంది. సో ప్లీజ్ బాత్రూమ్ లో కూడా మార్నింగ్ ఎవరైనా వేస్తే, లేకపోతే రాత్రి కూడా లైట్ ఆఫ్ అయిన తర్వాత కొట్టుకుంటారా, లైట్ ఆఫ్ అయిన తర్వాత బాత్రూమ్ లో కూడా అది ఎవరు అడగరు. అండర్స్టాండ్, ఇప్పుడు లేచిన వాళ్ళకి అర్థం. కానీ దర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ఓకే ఇది చేయకండి అని చెప్పడంలో. ఇది ఒక రూల్. బెడ్రూమ్ లో రాకూడదు, నడవకూడదు, మీరు మాట్లాడకూడదు, అసలు సౌండ్ రాకూడదు అంటే ఎవరు ఒప్పుకోరు కదా. ఇక్కడ మీకు ఎంత రైట్ ఉంది ఈ హౌస్లో, మాకు అంతే రైట్ ఉంది. సో అది సో ఎప్పుడైనా చెప్తే ఒక ప్రాబ్లం ఉందంటే క్యాప్టెన్ తో డిస్కస్ చేస్తే, ఆ క్యాప్టెన్ అదొక మీటింగ్ లాగా పెట్టి అదేనా మీరేం చెప్తే క్యాప్టెన్ అని చెప్తే వేరే విషయం. మీ అంతటి మీరు ఇక్కడ గట్టంగా కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటే నవ్వులు నవ్వుకుంటే కెప్టెన్ ఇంకెప్పుడు చెప్పేది మేము. అయితే మీరు ఇంకెవరు చెప్తారు? నవ్వుకుంటుంటే మేము ఎవరు చెప్పాలి? క్యాప్టెన్ అందరూ అయిపోయింది కదా, ఎవరు మాట్లాడండి. బెడ్రూమ్ లో మాట్లాడకూడదని రూల్ నేను పెట్టట్లేదు. పక్కన వాళ్ళు డిస్టర్బ్ అయినప్పుడు అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఎవరినైతే అన్నారో వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకోండి. ఇంకో విషయం, గుసగుసలకి